హాయ్ హలో నమస్తే అస్సలం అయికం వెల్కమ్ టు మై ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్. ఈరోజు మీకు నేను 17 అడుగులు పొడుగు 22 అడుగులు వెడల్పు రేకుల ఇల్లు పార్ట్ 2 గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇదే వీడియో పార్ట్ 1 కూడా ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ పార్ట్ 1 కూడా చూస్తే మీకు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్లాన్ వేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సరేనా? మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? ఇప్పుడు చూద్దాం. ఈ ఈ ఇంటి లోపల ఈశాన్య మూలలో హాల్లో సంపుకి ప్లాన్ చేసుకోవచ్చండి. తర్వాత ఈ సంపుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వినండి. ఈ సంపు ఇక్కడ ఈ ఈశాన్య మూలలో రెడీమేడ్ రింగులు మాత్రం దయచేసి ఉపయోగించొద్దండి. ఎందుకంటే రెడీమేడ్ రింగుల్లో అంత లైఫ్ ఉండదు. అయినంత చిన్నదైనా పర్వాలేదు, లేదా ఈ వాల్కు చక్కగా ఇలా ఇక్కడ కనీసం ఈ ఈశాన్య భాగంలో స్థలంలో మొత్తంలో మీరు కావాలనుకుంటే 6 అడుగులు వెడల్పు, తర్వాత ఒక 8 అడుగులు పొడుగు, ఒక 7 అడుగులు లోతుగా పర్మనెంట్ సంపే నిర్మించుకోవడం మంచిది అని నా అభిప్రాయం. తర్వాత ఈ సంపుకి ఓపెనింగ్ కూడా ఈ కార్నర్లో పెట్టుకుంటే, ఎలాగో మనం సంపు ఇంత కడుతున్నాం కదా, ఈ కార్నర్లో పెట్టుకోవడం వల్ల మనకేం డిస్టర్బెన్స్ ఏమీ ఉండదని నేను మీకు చెప్తున్నాను. తర్వాత ఈ సైట్కి ఈ రేకుల ఇళ్ళకి నేను ఉత్తరం సైడ్ స్లోప్ ఎందుకు ఇవ్వమన్నాను అంటే దానికి కూడా కారణం ఉన్నాడు. అదే వాస్తు. ఉత్తరం సైడ్కి స్లోప్ ఇవ్వడమే. దక్షిణం సైడ్కి రోడ్ ఉందని డైరెక్ట్గా మనం దక్షిణం సైడ్కే రేకులు ఈ పక్కకు వంచకూడదు. ఉత్తరం సైడ్కే స్లోప్ ఇవ్వాలి. సరేనా? తర్వాత ఈ నీళ్లు ఈశాన్యంలోకే రావాలి. చూడండి, నేను ఇప్పుడు తూర్పు సైడు తర్వాత ఉత్తరం సైడ్ స్థలం వదిలినా కూడా ఈ రేకులు మనం ఉత్తరం సైడ్కి స్లోప్ ఇచ్చినా కూడా ఈ ప్యాసేజ్లో మనం తూర్పు సైడ్ స్థలం వదిలి తూర్పు సైడ్ కిటికీలు పెట్టినా ఈ తూర్పు సైడ్ ప్యాసేజ్ తర్వాత ఉత్తరం సైడ్ ప్యాసేజ్ నీళ్లు మనకి ఈ ఈశాన్యం కార్నర్లోకే రావాలి. ఫస్ట్ డైరెక్ట్గా మనకి ఇలా వచ్చి ఇలా బయటికి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. ఇది నేను నమ్మే సిద్ధాంతం. ఎప్పుడైనా సరే ఈ ప్యాసేజ్లో నీళ్లు ఇలా ఇక్కడికి రావాలి, తర్వాత ఈ ప్యాసేజ్ నీళ్లు కూడా ఇక్కడికి రావాలి. ఇక్కడ ఒక నాని ట్రాప్ లేకపోతే ఒక చేంబర్ లాంటిదో, ఓన్లీ నీళ్ళే కదా, చేంబర్ ఏం అవసరం లేదు. ఒక నాని ట్రాప్ లేదా ఒక పైప్ ద్వారా మళ్ళీ ఇలా బయటికి వెళ్ళాలి. సరేనా? తర్వాత కిటికీలు చూద్దాం మనం. కిటికీలు బెడ్రూమ్కి మనకి దక్షిణం సైడు రోడ్ సైడే ఒక కిటికీ, తర్వాత హాల్కి మెయిన్ డోర్ పక్కలో ఒకటి చిన్న కిటికీ. ఇది వెడల్పు తక్కువ అండి, పొడుగు సేమ్. ఈ హైట్ ఇది ఎంత హైట్ ఉందో ఇది కూడా అంతే హైట్, కానీ వెడల్పు తక్కువ. తర్వాత తూర్పు సైడు ఒక 2 కిటికీలు, తర్వాత ఉత్తరం సైడ్ కూడా ఒక కిటికీ. టోటల్ ఈ హాల్కి 4 కిటికీలు. తర్వాత మీరు దక్షిణం సైడు ఆగ్నేయం సైడ్ గేట్ పెట్టుకుని, మెయిన్ గేట్ అంటారో లేదా సింహద్వారం అంటారో, ఈ ద్వారానికి సింహద్వారం పాటు ఈ మెయిన్ డోర్తో పాటు ఈ డోర్కి ఒక ఇనుప డోర్ కూడా బిగించుకోవడం మంచిది. సరేనా? అలాగే సింహద్వారం తలుపులు, ఈ మెయిన్ డోర్ తలుపులు ఇలా లోపలికి ఓపెన్ అయ్యేటట్టు చూసుకోవాలి. సరేనా? తర్వాత ఈ బయట మనము ఇనుప డోర్ పెట్టేది మనకు బయటికి ఓపెన్ అయ్యేటట్లు చూసుకోవాలి. సరేనా? ఇది సేఫ్టీ పర్పస్. తర్వాత ఈ మనకి ఇనుప డోర్ ఉండడం వల్ల ఈ డోరు మనం ఎల్లప్పుడూ మనం ఓపెన్ చేసుకునే ఉండొచ్చు. తర్వాత ఈ డోరు హాఫ్ క్లోజ్ ఉంటుంది, హాఫ్ పైన గ్రిల్ లాగా ఉంటుంది. వెలుతురు ఎప్పుడు పాస్ అవ్వడానికి ఇలా నేను సెట్ చేయడం జరిగింది.
తర్వాత ఈ రేకుల పైన అన్ని పక్కల నుండి 4 సైడ్లు పైన గోడ నిర్మించండి. తర్వాత ఈ రేకుల ఇల్లు కదా, తర్వాత 5 రేకుల ఇల్లుకి 4 సైడ్లు ఒకే సమానంగా గోడలు నిర్మించాలి. తర్వాత ప్లాస్టర్ చేసేటప్పుడు ఇది నైరుతి మూల నుంచి ఈ వాయు మూలకి సమానంగా లెవెల్‌గా ఉన్న ఇబ్బంది ఏం లేదండి. ఈ 2 మూలలు ఒకే లెవెల్ ఉన్న ఇబ్బంది లేదు. లేదా ఈ నైరుతి మూల కన్నా ఒక హాఫ్ అన్ ఇంచ్ తక్కువ ఉంటే చాలు. అందరూ ఇక్కడ డౌన్ ఉండాలి, దీని తర్వాత ఇక్కడ డౌన్ ఉండాలి, తర్వాత దీని తర్వాత ఇక్కడ డౌన్ ఉండాలి, దీని తర్వాత ఇక్కడ డౌన్ ఉండాలి. అది అలా చెప్పడం కరెక్ట్, కానీ ఎంత డౌన్ ఉండాలో అందరూ ఒక్కొక్కరు 6 ఇంచులు చెప్తారు, ఒక అడుగు డౌన్ ఉండాలి. అలాంటిది ఏం లేదండి. నైరుతి మూల నుంచి వాయువు మూలకు ఒక హాఫ్ అన్ ఇంచ్ డౌన్ ఉంటే చాలు. అది కనిపించి కనపరాకుండా ఉన్నా ఇబ్బంది లేదు. సరేనా? డౌన్ అన్న తర్వాత హాఫ్ అన్ ఇంచ్ అయినా డౌనే, ఒక అడుగైనా డౌనే, 10 అడుగులైనా స్లోపే, డౌనే. సరేనా? చూడండి, ఇక్కడ మనం పైన రేకుల పైన మనం పిట్టగోడ కడుతుంటే నైరుతి మూల నుంచి వాయు మూలకు హాఫ్ అన్ ఇంచ్, తర్వాత వాయు మూల నుంచి ఈశాన్యం మూలకి హాఫ్ అన్ ఇంచ్, అంటే ఈ నైరుతి నుంచి ఈశాన్యానికి 1 ఇంచ్ అయిపోయింది ఇలా చూసుకుంటే. తర్వాత ఈ నైరుతి మూల నుంచి ఆగ్నేయ మూలకు కూడా హాఫ్ అన్ ఇంచ్. ఈ 2 ఈక్వల్ గా ఉన్న ఇబ్బంది ఏం లేదండి. సరేనా? లేదా ఈ 2 ఈక్వల్ గా ఉన్న ఇబ్బంది ఏం లేదు. మనకు ఎటువైపు నుంచి కూడా ఈశాన్యానికి కొద్దిగా డౌన్ కనుపు రావాలి. ఆగ్నేయం నుంచి ఈశాన్యానికి, వాయువ్యం నుంచి ఈశాన్యానికి ఈ 2 మనం హాఫ్ ఇంచ్ డౌన్ చేసామంటే తర్వాత ఈ ఆగ్నేయానికి, వాయువ్యానికి నైరుతి కొద్దిగా హైట్ ఉండాలి. సరేనా? తర్వాత ఇక్కడ మనం 2 సైడ్లు ప్యాసేజ్ వదిలాం కదండి. దీంట్లో కూడా వాస్తు ప్రకారం ఇప్పుడు మనం ఈ రేకులు మనం ఉత్తరానికి స్లోప్ చేసాము. వాన వచ్చినా చేసినా ఈ నీళ్లు మనకు ఉత్తరంలో పడుతుంది. తర్వాత ఇక్కడ ఒక మనిషి వచ్చిపోయేంత మాత్రమే స్థలం వదిలాం, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ స్థలం లేదు. 1.5 అడుగు ఉత్తరం సైడు, తర్వాత తూర్పు సైడ్ కూడా 1.5 అడుగు. దీంట్లో కూడా ఈ ప్యాసేజ్లో కూడా తూర్పు సైడ్ ఉండే ప్యాసేజ్లో కూడా ఈశాన్యానికి రావాలండి నీళ్లు. తర్వాత ఈ ఉత్తరం సైడ్ ప్యాసేజ్లో నీళ్లు కూడా ఈశాన్యానికి రావాలి. మీరు చెప్పొచ్చు, మరి అన్ని ఇక్కడికి వస్తే ఇక్కడ మనకి తూర్పు సైడ్ స్థలం లేదు కదా, నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? దానికి ఒక పరిష్కారం ఉంది. ఒకవేళ మీరు ఇక్కడ నీళ్ళు వేసి కడిగినా ఇక్కడికి రావాలి, వాన పడి నీళ్లు వచ్చినా ఇక్కడికి రావాలి. ఈ 2 సైడ్లు నీళ్ళు ఇక్కడికి వచ్చి తర్వాత మీకు రిటర్న్ ఇక్కడి నుంచి ఒక పైపు ద్వారా బయటికి, మీరు భూమి లోపల కూడా పైప్ వేసుకోవచ్చు, లేకపోతే ఫ్లోరింగ్ కింద కూడా మీరు పైప్ వేసుకొని ఇలా రోడ్డుకి పంపాలి. సరేనా? అర్థమవుతుందా? తర్వాత నేను ఇప్పటిదాకా చెప్పిన విధంగా మీరు ప్లాన్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. మరింత సమాచారం కోసం నాకు కాల్ చేసి సమాచారాన్ని తెలుసుకోగలరు. అన్నింటికన్నా ముందు మీ ఇంటి ముందు రోడ్డు కంటే డౌన్ ఉండకూడదు. సరేనా? ఎప్పుడైనా సరే ఈ రోడ్డు కన్నా మన ఇల్లు ఎప్పుడు డౌన్ ఉండకూడదు. అలా అని చెప్పి మనకు ఉండే స్థలం ఇంతే 4 అడుగులు రోడ్డు కన్నా 5 అడుగులు హైట్ చేసుకోవడం కూడా మంచిది కాదండి. ఇప్పుడు ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు ఆల్రెడీ సిమెంట్ రోడ్డు లేకపోతే తార్ రోడ్డు ఇలా రెడీ అయి ఉన్న రోడ్డుకి 2 అడుగుల హైట్ చాలు. కొంతమంది ఇంటి ముందు 4 అడుగులు బేస్మెంట్ హైట్ చేసుకొని ర్యాంప్ లాగా స్లోపు, ఇలా మెట్లకి స్లోపు సగం రోడ్డుకి తీసుకొస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సరేనా? తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ రోడ్డు కన్నా మన ఈ బిల్డింగ్ ఒక 2.5 అడుగు హైట్ చేసుకున్నాం అనుకుందాం. తర్వాత ఈ ప్యాసేజ్ ఉంది కదా, మనం స్థలం వదిలిన స్థలం, ఈ ఇంటి కన్నా ఈ ఇంటి లెవెల్ కూడా ఉండకూడదు, ఈ ఇంటి కన్నా హైట్ కూడా ఉండకూడదు. సరేనా? ఇది లేదన్నా కూడా ఒక
కొద్దిగా డౌన్ ఉండడమే కరెక్ట్. ఒక 6 ఇంచులైనా కావచ్చు, లేదా ఒక అడుగైనా కావచ్చు. ఒక అడుగు డౌన్ ఉంటే మంచిదే, ఇబ్బందేం లేదు. సరేనా? దానికంటే ఎక్కువ డౌన్ అవసరం లేదు. కానీ ఈ ఇంటి ఫ్లోరింగ్ లెవెల్ మాత్రం ఉండకుండా చూసుకోవడం మంచిది. సరేనా? ఇదండి ఈ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అహ్మదీ కన్‌స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు 100% వాస్తు ప్రకారం ప్లాన్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలండి. థాంక్స్.